కేసీఆర్ ఆనవాళ్ళు కనబడకుండా చేస్తాం, కేసీఆర్ పేరు వినబడొద్దు, కేసీఆర్ జైలుకు పోతాడు, కేసీఆర్ను జైలుకు పంపుతాం, తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొడతాం అని చెప్పేసి కొన్ని ముచ్చట్లు వినబడతాయి. దానికి ఏం చెప్తావు అక్క? తెలంగాణ తెచ్చింది ఎవరు రేఖ? కేసీఆర్. తెలంగాణలో 24 గంటల కరెంటు తెచ్చింది ఎవరు రేఖ? కేసీఆర్. తెలంగాణలో చెరువులలో నీళ్ళు తెచ్చింది ఎవరు రేఖ? కేసీఆర్. ఎవరి వల్ల ఎవరికి సాధ్యమవుతుంది కేసీఆర్ గారి ఆనవాళ్ళు చేర్పడం? చావు నోట్లో తలబెట్టి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ జచ్చుడో అనే నినాదంతో ముందడికి వేయండు. తెలంగాణ రాష్ట్రాన్ని రాదు ఇవ్వరు అన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది బాపు కేసీఆర్. ఇప్పుడు అవన్నీ పక్కకు పెట్టి ఇచ్చింది మేమే తెచ్చింది మేమే అని నినాదంతో ముందడికి వస్తా ఉన్నారు కదా ఈ మేధావులు అని ఒక ముచ్చటిన పడతాను. ఇచ్చింది ఎవరు? కొట్లాడందే ఇచ్చిండ్రా? ఎంతమంది ఉద్యమకారులు, ఎంతమంది అమరులైనరు, ఎంతమంది అమరులైన తర్వాత తెలంగాణని ఇచ్చిండ్రు? కొట్లాడందే ఇచ్చిండ్రా తెలంగాణను? ఇంట్లో కూర్చుంటే మనందరం ఇంట్లో కూర్చుంటే మీకు తెలంగాణ ఇవ్వాలరా బిడ్డ, మీరందరూ అణచివేయబడుతున్నారు, మీకు నిధులు వస్తలేవు, నియామకాలు లేవు, మీరు అందరినీ తొక్కేస్తున్నారు అనేసి ఇంట్లో కూర్చున్న వాళ్ళందరికీ తీసుకొచ్చి తెలంగాణ ఇస్తున్నాం అనేసి చెప్పిండ్రా? ఉద్యమం చేస్తేనే కదా తెలంగాణ వచ్చింది. సకల జనులందరినీ ఏకం చేస్తేనే కదా తెలంగాణ వచ్చింది. తెచ్చింది ఎవరు? ఇచ్చింది ఎవరు? తెచ్చింది కేసీఆర్, ఇచ్చేటట్టు చేసింది కేసీఆర్. ఒకప్పుడు ఆంధ్ర నాయకులు ఏమన్నారు? తెలంగాణ వస్తే అంధకారంలోకి పోతుంది, ఆగమైతుంది, చీకట్లు నిండుకుంటాయి అని అన్నారు. అన్న నాయకుల చెంప చెల్లు అనే విధంగా ఏం చేసిండో తెలియదు కేసీఆర్ గారు. ఎక్కడ కష్టపడ్డాడో, ఎక్కడి నుంచి కరెంటు తెచ్చిండో తెలియదు. కరెంటు తెచ్చిండు, 24 గంటల కరెంటు తెచ్చిండు. ఒకసారి ఆ 9.5 ఏళ్ళ పాలనలల్లా కరెంటు వైర్ల మీద బట్టలు ఎవరన్నా నిండేసిండ్రా? ఎవరన్నా నిండేయగలిగిండ్రా? ఆగమైందా తెలంగాణ 24 గంటల కరెంటు విషయంలో? ఎప్పుడన్నా 9.5 ఏళ్ళల్లో ఎవరు కేసీఆర్ ఆనవాళ్ళని జరుపుతారు? పుట్టిన బిడ్డ నుంచి కాటికి కాలు జాపే ముసలమ్మల దాకా సంక్షేమ పథకాలు ఇచ్చిండు కేసీఆర్ గారు. ఎవరి ఆనవాళ్ళు జరుపుతారు? ఎవరు జరుపుతారు? కేసీఆర్ కిట్టులో కేసీఆర్ కనబడతాడు, పాప పసిపిల్లల బోసి నవ్వులల్లో కేసీఆర్ కనబడతాడు, కళ్యాణ లక్ష్ములల్లో కేసీఆర్ కనబడతాడు. దేంట్లో కేసీఆర్ లేనిది? ప్రతి ఇంట్లో ఒక ఇంట్లో కుటుంబ సభ్యులు 4 ఉంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు దూర విద్య కంటే విదేశీ విద్యకు పోయిన వాళ్ళకు విదేశీ విద్యా స్కాలర్షిప్లు ఇచ్చింది కేసీఆర్ గారు. నాన్నకు రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ గారు. బిడ్డకు కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్ గారు. అవ్వకు పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారు. ఎక్కడి నుంచి ఆనవాళ్ళు జరుపుతారు కేసీఆర్ గారు? తెలంగాణ లేకుండా చేస్తే కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా అయినట్టు. తెలంగాణ లేకుండా అవుతుందా? కేసీఆర్ ఉండంగా, రక్షకుడు కేసీఆర్ ఉండంగా ఏం చేస్తున్నారు, ఏం అవుతుంది తెలంగాణను అని అని అబ్జర్వ్ చేస్తున్నాడు ఆయన. అన్ని ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు ముందే తెలుసు. ఇట్లా జరుగుతుందని కూడా మేము ముందే ఊహించినాము. బీఆర్ఎస్ను ఓడించింది ఒక్కటి కాదు, బీఆర్ఎస్ను కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు మూకుమ్మడిగా తెలంగాణను ఓడించిండ్రు. కేసీఆర్ను ఓడించలేదు, తెలంగాణను ఓడించిండ్రు. తెలంగాణ ప్రజలను నయవంచన చేస్తున్నారు గెలిచి. ఎప్పుడన్నా గనులకు ఎవరన్నా ఇల్లు పెట్టిండ్రా? ఆదాని అంబానీలు కానీ, మోడీలు కానీ, బోడీలు కానీ. మరి కేసీఆర్ గారు లేనిది వేలాలకు పోతున్నాయా లేదా? సింగరేణికి వెయ్యాలి అన్న బొగ్గు గనులను వేరే కంపెనీలకు వేలాలకు ఎందుకు వేస్తున్నారు? కేసీఆర్ లేకపోవడం వల్లనే కదా. కేసీఆర్ లేని లోటు ఇప్పుడు సింగరేణి యజమానులకు, సింగరేణి ఉద్యోగులకు కనబడదా? మళ్ళా ఉద్యమం రాదా? కేసీఆర్ ఎక్కడ లేడు? తెలంగాణలో ప్రతి అణువు కేసీఆర్ ఉన్నాడు. ఆయన గుర్తులు, ఆయన ఆనవాళ్ళను చెరపడం ఎవడి తరం కాదు. అది రాసి పెట్టుకోమని చెప్పు. ఓకే అక్క, ఇంకా మళ్ళీ ఎప్పుడు కూర్చుందాం, మళ్ళీ ఎప్పుడు మాట్లాడుకుందాం తెలుసా? ఇప్పటికి వస్తూనే ఉంటా. మొన్ననే లగ్గమైంది, కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ పెట్టుకున్నా, తులం బంగారం ఇచ్చినాడు, మంచిగా షైన్ వేసుకొని నెలకు 2500 ఇస్తారట. అది కూడా చిట్టోటి వేసిన ఆనాడు కూర్చుందా. అచ్చా, సరేనక్క. మా ఇంటి పక్కన ఆమె 2500 ఇస్తారనేసి 10,000 ఒక దగ్గర బాకీ తెచ్చుకున్నదట. ఇప్పటి వరకు కూడా 2500 లేవు, 10,000కు వడ్డీ పెరుగుతుందంట. పెరుగుతుంది. తులం బంగారం కళ్యాణ లక్ష్మిలా రాలేదు. రైతు బీమా కూడా పాపం రైతులు చచ్చిపోయిన వాళ్ళకి రైతు బీమా కూడా సరిగ్గా రావట్లేదు రేఖ. రైతు బంధు కూడా. అయితే ఇంకొక విషయము, అప్పుడు ఏమన్నాడు అంటే రేవంత్ రెడ్డి, కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము 2 సీజన్లలోనే రైతు బంధు ఇస్తున్నది, 3వ సీజన్ ఎవరిస్తారు సన్నాసి సవట కేసీఆర్ అని అడిగిండు. మరి 2 సీజన్లల్లా కరెక్ట్ ఇచ్చిండు రైతు బంధు కేసీఆర్ గారు. మరి 3వ సీజన్లో కూడా ఇస్తా అని ఈ గుంపు మేస్త్రి చెప్పిండు. ఒక్క సీజన్ కూడా కరెక్ట్ ఇయ్యలేని
పాలనని తీసుకొచ్చిండు. అసలుకే ఇప్పటి వరకు కూడా జూన్లా ఇప్పటి వరకు ఉమ్. రైతులు పొలాలు దున్నుకుంటారు, నారు ఎదుగుతా ఉంటది. ఇప్పటి వరకు రైతు బంధు రాలేదు ఎవరికి. 15,000 ఇస్తా అన్నాడు, 3 పంటలకు ఇస్తా అన్నాడు. ఒక్క పంటకు మొన్న పోయినసారి సరిగ్గా ఇయ్యలేదు. ఇప్పుడు మళ్ళా 5 ఎకరాల లోపే ఇస్తాము, కొర్రీలు పెడతాం అంటున్నారు. చూద్దాం. పాపం జనాలకు అర్థం కాని పాయింట్ ఏంటంటే ఆ ఇష్టమని చెప్పుట్లేనే మోసం చేసిండు అనేది అర్థం కాలేదు వాళ్ళకి. ఈ మోసాల మీద ఏర్పడ్డది, మోసాల పునాదుల మీద ఏర్పడ్డది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన చూస్తా ఉన్నాం. ఒక్క మాటలో అంటే అర్థమయ్యేటట్టు ఏం చెప్పగలుగుతారు రేవంత్ రెడ్డి పాలన గురించి? మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి, అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి, అబద్ధపు హామీలకు కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి, అబద్ధపు ప్రచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి. ఎన్నైనా చెప్పొచ్చు. ఒకప్పుడు మా నాన్న చచ్చిపోతే కరెంటు లేక ట్యాంకర్లలో నీళ్ళు తెచ్చుకొని స్నానం చేసిండు చెప్పిండు. మళ్ళా అదే పాలనని తీసుకొచ్చిండు. ట్యాంకర్లు తెచ్చుకునే కాలాన్ని తీసుకొచ్చిండు, బాయిలకు పూడిక తీసుకునే కాలాన్ని తీసుకొచ్చిండు, ఇన్వేటర్ల కాలాన్ని తీసుకొచ్చిండు, కరెంటు కష్టాలను తీసుకొచ్చిండు, నీళ్ళ కష్టాలను తీసుకొచ్చిండు, ప్రజలను అరిగోస పెడుతున్నాడు, రైతులను కానీ ఉద్యోగులను కానీ రోడ్డు పాలు చేస్తున్నాడు, ధర్నాలు చేసేటట్టు చేస్తున్నాడు. ఆయన తెస్తా అన్న మార్పు ప్రజలు కేసీఆర్ గారి కంటే గొప్పగా పాలిస్తారు. పెద్ద కొడుకు కదా, పెద్ద కొడుకు బాగా చేసిండు, చిన్న కొడుకు అని నస్తున్నా అని అంటున్నాడు కదా, ఏదో చేస్తారు అనుకున్నాడు కానీ మొత్తం అధ్వానం చేస్తున్నాడు. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో అయితే లేరు. ప్రజలకు ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత వ్యతిరేకత వచ్చిన గవర్నమెంట్ ఏదన్నా ఉన్నదంటే తెలంగాణలో అది కాంగ్రెస్ ప్రభుత్వం అనే చెప్పొచ్చు. పవనక్క లాస్ట్ టైం ఫైనల్ ఒక క్వశ్చన్ అడుగుతా. పావనక్క ఒక్కతే గర్జిస్తే చాలది, పావనక్క లెక్క పావనక్క ఇంకెవరన్నా తయారు చేస్తుందా? ఇంకో 10 మందిని, ఇంకో 20 మందిని, అంటే చూసి ఇన్స్పైర్ అయ్యేటోళ్ళు వేరు, కానీ దగ్గరుండి మాట్లాడాలరా అని ఎవరినన్నా తయారు చేస్తుందా? అది నేను ఆశిస్తున్నా. చాలా మందిని తయారు చేసిన వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. చేస్తూనే ఉంటా, ఇప్పటి వరకు కూడా చేస్తూనే ఉన్నా. కొంతమంది అమ్మాయిలు చాలా మంది కాల్ చేస్తారు నాకు, అంటే ఇన్స్టా చూసి ట్విట్టర్లో చూసి, అక్క మీరు మా ఇన్స్పిరేషన్, మీలాగా మాకు చేయాలని ఉంది, చేస్తున్నాము, ట్రై చేస్తున్నాము అని చేస్తున్నారు కొంతమంది. ఇంకా చాలా మందిని అవకాశం వస్తే రాష్ట్రం మొత్తం నాలాంటి అమ్మాయిలను చాలా మందిని తయారు చేస్తా. సూపర్. అవకాశం వస్తే ఎందుకు రాదు? అవకాశం కంపల్సరీ వస్తుంది. అవకాశం తీసుకుంటది పావనక్క అనుకుంటున్నాను. తప్పకుండా తీసుకుంటా, కంపల్సరీ తయారు చేయాలక్క. నీలాంటి శివంగులను ఇంకా 100 మందిని కాదు 1000 మందిని చూడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పార్టీకి అది అవసరం. అవును, పార్టీ లేవాలి, ముందడికి పోవాలంటే అది అవసరం. నీలాంటి గొంతుకలు ఇంకా చాలా అవసరం. అంటే అందరు మాట్లాడతారు, నేను మాట్లాడతా, కానీ ఎవడన్నా ఫోన్ చేయగానే బంద్ చేస్తా. కానీ పావనక్క అట్లా కాదు కదా, ఆ స్పిరిట్ కావాలి పావనక్కల. థ్యాంక్ యూ అక్క, మంచి ఇంటర్వ్యూ ఇచ్చినావు. ఏం చెప్పాలనుకుంటున్నావు నీలక కొట్లాడేటోళ్ళకు? ఒక్క ముచ్చట. అందరికీ పార్టీ అండగా ఉంటది. పార్టీ మాకేం చేయదు అనుకోవద్దు. రామన్న, బాపు కేసీఆర్ గారు, హరీష్ అన్న, ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కానీ అంటే ఇదివరకు మంత్రులుగా చేసిన వాళ్ళు కానీ పార్టీ ప్రతి ఒక్కరికి ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్లకు అండగా ఉంటది. ఏ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. బెదిరింపులకు భయపడి మనం ఇంట్లో కూర్చోవద్దు. ప్రతి దాన్ని ఎదిరిద్దాం, ప్రజల పక్షాన పోరాడదాం, ప్రజా సమస్యలపై గలమెత్తుదాం. జై తెలంగాణ, జై కేసీఆర్.